జీవితంలో ప్రతి పాత్ర మంచి చెడుల మధ్య ప్రయాణం ఉంటుంది. ఒక పాత్రను చూసి మంచి చెడులను నిర్ధారించాలి. అలాంటి ఒక పాత్రే యువరాజు దుర్యోధనుడు. దుర్యోధనుడు కలిపురుషుని అవతారం. దుర్యోధను ఇంకో పేరు సుయోధనుడు. దుర్యోధను తండ్రి ధృతరాష్ట్రుడు, తల్లి గాంధారి, 99 మంది సోదరులు, ఒక సోదరి దుస్సల, ఇంకొక సవత సోదరుడు యుయుత్సుడు. దుర్యోధనుడు అంటే వజ్ర శరీరం కలిగినవాడు అని, ఇతనితో యుద్ధం చేయడం కష్టమని, దుర్యోధనుడి మేనమామ శకుని వల్ల అతను దుష్టుడు అయ్యాడు. దుర్యోధను స్నేహితులు కర్ణుడు, అశ్వత్థామ. దుర్యోధనికి వివాహం అయింది. ఆయన భార్య పేరు భానుమతి, ఒక కొడుకు కుమార్తె ఉన్నారు. పేరు లక్ష్మణ, లక్ష్మమ్మ. దుర్యోధనునికి ప్రత్యేక వరాలంటూ ఏమీ లేవు. భీముడిలాగా అంత బలమైనవాడు కాదు. దుర్యోధనుడు గురువు బలరాముడు. భీముడికి దుర్యోధనుడికి ఉమ్మడిగా గురువు బలరాముడు దగ్గర గదా యుద్ధం శిక్షణ తీసుకున్నారు. భీముని యుద్ధంలో జయించగల మెలకువల్ని దుర్యోధనుడి సొంతం. దుర్యోధనుడు గదా యుద్ధంలో చాలా ప్రత్యేకమైన వాడు. అతని యుద్ధం గురించి శ్రీకృష్ణుడు సైతం ఆశ్చర్యపోయాడు. పన్నాగం లేకపోతే దుర్యోధనుడు మహాభారత యుద్ధంలో మరణించేవాడే కాదు. యుద్ధంలో దుర్యోధనుడు 10,000 మంది రాక్షసులను ఘటోత్కచుని తమ్ముల్ని చంపాడు. శ్రీకృష్ణుడు దుర్యోధనునికి ఎన్నోసార్లు మంచి ధర్మం గురించి చెప్పాడు, కానీ దుర్యోధనుడు అవేవి పట్టించుకోలేదు. తిరిగి శ్రీకృష్ణుడికి దుర్యోధనుడు తనకు ధర్మం అంటే ఏంటో తెలుసు, కానీ దాన్ని ఆచరించడం నా వల్ల కాదు అని చెప్పాడు. దుర్యోధనునికి మంచి గుణాలు కూడా ఉన్నాయి. మిత్రునిగా దుర్యోధనుడు అందరినీ గౌరవిస్తాడు, గురువులు కూడా గౌరవించాడు. అలాగే గొప్ప రాజుగా దుర్యోధనుడు హస్తినాపురాన్ని పాలించాడు. 18వ రోజు యుద్ధంలో దుర్యోధనుడు మరణించాడు. భీముని చేతిలో వారి యుద్ధం మగట ఏనుగుల యుద్ధంలో ఉందని దేవతలు సైతం ఆశ్చర్యపడిపోయారు. దుర్యోధనుడు యుద్ధంలో వీరమరణం పొందాక ముందుగా స్వర్గానికి వెళ్ళాడు. ఆ తర్వాత నరకాన్ని అనుభవించి కలి అవతారంలో కలిసిపోయాడు. దుర్యోధనుడు 99 మంది సోదరులు మరణించిన తర్వాత కూడా ఒక కంటి చుక్క కూడా నీటి రాలేదు. కానీ కర్ణుడు మరణించాక మాత్రం అగ్ని చుక్కల్లాగా కంటి చుక్కలు భూమిపై పడ్డాయి. అతని తన మిత్రుడు అంటే అంత అభిమానం. స్నేహం అంటే దుర్యోధను కర్ణుల్లో ఉండాలి, లేకపోతే శ్రీకృష్ణుడు అర్జునులా ఉండాలి అని పెద్దలు చెప్తారు.